హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏంటబ్బా ఈ అవతారంతో ఈ వీడియో చేస్తుంది మా అనుకున్నారా? నిజంగా తలకు ఆయిల్ పెట్టుకుంటున్నా. ఆయిల్ పెట్టుకుంటూ ఒకసారి యూట్యూబ్ని ఇలా స్క్రోల్ చేస్తుంటే ఈనాడు న్యూస్ ఛానల్ వచ్చిందనమాట. దాంట్లో ఒక్క న్యూస్ చూశాను. ఆ న్యూస్ చూసాక నాకు నేనే చాలా రకాలుగా ప్రశ్నలు సంధించుకున్నాను. ఆ రోజు మా నాన్న లేకుంటే ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడేదాన్ని కాదు కదా అనేసి. ఓకే, ఆ సంగతి కొంచెం పక్కన పెట్టేద్దాం. నిజంగా రీసెంట్ డేస్లో చాలా న్యూసెస్ వింటున్నాం. తండ్రిని చంపిన కొడుకు, లేదంటే భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య, ప్రియుడిని చంపిన ప్రియురాలు, ప్రియుడు ప్రియురాలను చంపాడు, తల్లి కొడుకుని చంపాడు, కొడుకు చచ్చిపోయాడని తల్లి ఉరివేసుకున్న ఘటన. ఇలాంటి ఘటనలు ఎన్నో చూసాం. అవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న జరిగిన ఘటన అంటూ మరో ఎత్తు అనమాట. ఏంటి అంటే, తనకు పుత్ర సంతానం లేదు, అమ్మాయిలే పుట్టారు అనేసి కక్కసంగా రాక్షసంగా ఆలోచించిన ఒక తండ్రి క్రిమినల్గా మారిన దృశ్యం ఇది. నిజంగా క్రిమినలే వాడు, నిజంగా చెప్పాలి. అలాంటి థాట్స్ ఉండేవాడు, నిజంగా క్రిమినల్ అనమాట. తన ప్రతిరూపాలని తన చేతులతో పాడుబడ్డ బావి దగ్గర తీసుకెళ్ళి, తన పొలం దగ్గర ఉన్న బావిలోకి తీసుకెళ్ళి ఆ ముద్దులొలికే చిన్నారిని తన చేతులతోనే బావిలో తోసేసి చంపేశాడనమాట. అలాంటి తండ్రిని ఎలాగ శిక్షించాలి? ఒక్కసారి న్యాయదేవత గురించి సిగ్గపడుతుందేమో, తను కూడా ఒక అమ్మాయి కాబట్టి. నిజంగా ఇలాంటి అప్పుడు నిజంగా ఒక్కసారి పోలీసులు న్యాయదేవత పక్కన పెట్టేసి ఒక్కసారి వాడిని సొసైటీకి వదిలేస్తే వాడికి నిజంగా వాడి జన్మ గుర్తొచ్చేలా చేస్తారనమాట. నిజంగా ఈ మాట చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒక్కసారి కసాయి తండ్రి ఒక్కసారి సిటీ రౌండ్స్ అయ్యి ఎన్ని దగ్గర ఐవీఎఫ్ సెంటర్లు పుట్టుకొడగల్లా పుట్టుకొస్తున్నాయి. కొంతమంది పిల్లలు లేరు, పిల్లలు ఎవరో ఒకరు పుడితే చాలు అని ఐవీఎఫ్ సెంటర్లు ఇంకా ఎంతమంది తిరిగి, నాకు అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, ఎవరో ఒకరు మా ఇంట్లో అమ్మ నాన్న అనిపించుకోవాలి అనేసి ఎంతోమంది ఐవీఎఫ్ సెంటర్లో వెళ్ళి పిల్లలు కృత్రిమంగా పుట్టించుకుంటున్నారు. నీకు దేవుడు వరమిస్తే అలాంటి ఆడపిల్లలు పుట్టారు. అలాంటి పిల్లల్ని ఇంకా నిజంగా 3 ఏళ్ళకే వాళ్ళకి 100 ఏళ్ళు నిండేలా చేసావంటే నువ్వు తండ్రి కాదురా, నిజంగా ఒక రాక్షసుడివి. వీడిని తిట్టడానికి నాకు మాటలు కూడా రావడం లేదు. తన భార్యకి కడుపు కోతను మిగిలించాడు. తన మొగుడు ఎలాంటోడైనా ఓకే, కానీ తన కడుపులో పెట్టిన పిల్లలు మరణాన్ని చూసి తల్లి ఎలా తట్టుకుంటుందో చెప్పండి. బోలెత్తి ఏడుస్తుంది. కూతుర్లకి ఆధార్ కార్డు చెప్పి అంటే రేపో మాపో సచ్చేదానికి ఆధార్ కార్డు ఎందుకు అన్నాడంట. అలాంటి నా కొడుకుని ఆధార్లో లేకున్నట్లు చేయాలి, ఓటర్ లిస్టులో లేకున్నట్లు చేయాలి అనిపిస్తుంది. దీనిపైన మీ స్పందన ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో ఇచ్చినందుకు నన్ను కూడా క్షమించండి. నిజంగా బాధేసింది, ఒక తల్లిగా బాధేసింది.